వెల్కమ్ టు ట్రిగర్ విత్ సుందర్. ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు కేవీపీఎస్ తెలంగాణ ప్రధాన కార్యదర్శి స్కైలా బాబు గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి. దేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్ గారి పైన ఒక నిందితుడు దాడి చేసిండు. మీరు కూడా వార్తలు చూసి ఉంటారు. మళ్ళీ మీడియా వెళ్ళి ఏంది పరిస్థితి అని అడిగితే మళ్ళీ అవకాశం వస్తే మళ్ళీ దాడి చేస్తా అని చెప్పేసి ఆ నిందితుడు చెప్పడానికి ఎట్లా చూడాలి? దీనిపైన మీరేమంటారు? అక్టోబర్ 6వ తారీఖున దేశమంతా బీహార్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది అనేటువంటి దానికోసం ఎదురు చూసింది. కానీ మధ్యాహ్నం సమయంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టులో జస్టిస్ గవాయ్ గారి పైన బూటు విసిరి దాడి చేసినటువంటి రాకేష్ కిషోర్ అనేటువంటి ఒక న్యాయవాది, సీనియర్ న్యాయవాది, 71 ఏళ్ళ వయసు అయినది, బూటు విసిరి దాడి చేయటం అనేటువంటిది జరిగింది. ఈ దాడి చేసిన తర్వాత మీరు అన్నట్టు మళ్ళీ అవకాశం వస్తే మళ్ళీ కూడా దాడి చేయడానికి వెనకడుగేయను, ఎందుకంటే నా సనాతన ధర్మానికి ఎవడు అడ్డొచ్చినా కానీ ఇదే చర్యకు పాల్పడతాను, మళ్ళీ దాడి చేయడానికి కూడా వెనకడుగేయను అనేటువంటి పదం ఆయన మాట్లాడాడు. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 16వ తేదీ నుంచి అక్టోబర్ 6వ తారీఖు వరకు దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అత్యున్నత స్థానంలో దళితుడు నిలబడ్డా అవమానం నీకు తప్పదు అని చెప్పేసి హెచ్చరించడానికి గాను దళితుడు అత్యున్నత స్థానాల్లో ఉండటాన్ని జీర్ణించుకోలేనటువంటి శక్తులు, అణిచివేతకు గురి కావాలి, ఊరి బయట ఉండాల్సినటువంటి వాళ్ళు ఈరోజు అత్యున్నత స్థానాల్లో నిలబడ్డారు అనేటువంటి దాన్ని అంగీకరించినటువంటి వాళ్ళు, జీర్ణించుకోలేనటువంటి వాళ్ళు అదే పనిగా 20 రోజుల కాలం పాటు జస్టిస్ గవాయికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాలలో విస్తృతమైనటువంటి విద్వేషపు విషసర్పం నుంచి బుసలు కొట్టేటువంటి ఒక విషాన్ని చిమ్మేటువంటి పరిస్థితి చేశారు. సోషల్ మీడియాలో తీవ్రమైనటువంటి దాడి చేశారు జస్టిస్ గవాయి గారి పైన. ఈ దాడి కంటే ముందు గవాయి అనేటువంటి వ్యక్తి సనాతన ధర్మానికి వ్యతిరేకి, హిందూ ధర్మానికి వ్యతిరేకి. ఒక సోషల్ మీడియాలో ఒక దాంట్లో చూసినాను, అది పక్కా ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించిన సోషల్ మీడియా అయి ఉంటుంది. అందులో ఒక 2-3 పోలీసులు విచారణ కిందికి తీసుకుంటున్నారు. కానీ వాళ్ళు చెప్పింది ఏమిటంటే, మీరు ఈ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తిని మనం సుప్రీంకోర్టు న్యాయస్థానంలో కూర్చోబెట్టాం కాబట్టి ఆయన మీద మీరు భౌతిక దాడి అక్కడే ఏంటి, కారు తీసుకొని బయటకు వచ్చినప్పుడు కారుకు అడ్డంగా 10 మంది లాయర్లు అడ్డం తిరగండి, లేదా ఆయన అడ్డం తిరిగితే ఏం సరిపోద్దిరా, డైరెక్ట్ తన మీద మొహం మీద ఉమ్మేయండి అని చెప్పేటువంటి పద్ధతులలో ఇట్లాంటి విద్వేషాలు రెచ్చగొట్టారు. చివరికి అక్కడేమో లేదని లాయర్లలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ భావజాలం కలిగినటువంటి సనాతన ముసుగులో దౌర్జన్యాలకు పాల్పడుతున్న, మూకదాడులకు పాల్పడేటువంటి వ్యక్తులంతా లాయర్లలో కూడా ప్రవేశించారు. ఇటీవలి కాలంలో సిద్దిపేటలో ఒక 2 లాయర్లు తమ సామాజిక మాధ్యమాల్లో, మురళీ మనోహర్ రావు, అట్లాగే ఇంకొక అతను పొద్దుటూరి అనే అతని పేరు, ఇంకోటి పేరుంది, వీళ్ళిద్దరూ పరస్పరం సోషల్ మీడియాలో పెట్టుకున్నారు. కనకనకు సింహమున శునకము కూర్చుండబెట్టి శుభలగ్నమున్ అనే పద్యం ఒక అతను పోస్ట్ చేస్తే, ఢిల్లీ సింహాసనం మీద, ఢిల్లీ సుప్రీంకోర్టు సింహాసనం మీద కూడా శునకమే ఉంది అనేది ఇంకొకటి రిప్లై ఇచ్చాడు. అంటే అప్ టు బాటం ఈ 20 రోజులుగా ఆ సోషల్ మీడియాలో ట్రోల్ చేసినటువంటి యొక్క ఫలితం ఒక వ్యక్తికి ఆ 1/2 నిమిషంలో వచ్చినటువంటి క్షణికావేశంతో విసిరినటువంటి బూటు కాదు. 20 రోజులు సామాజిక మాధ్యమాల్లో చేయటం ఇదొక్కటే కాదు. మీరు దేశ స్వాతంత్ర దినోత్సవం రోజు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే స్వాతంత్ర సమరయోధుల్ని కీర్తించాల్సిన స్థానంలో స్వాతంత్రోద్యమానికి ద్రోహం చేసినటువంటి వాళ్ళను, ఆర్ఎస్ఎస్ను పతాక శీర్షికల్లోకి గాడ్సే చాలా గొప్ప దేశభక్తుడు అన్నట్టుగా మాట్లాడటం, కానీ సావర్కర్ చాలా గొప్ప స్వాతంత్ర సమరయోధుడిని మాట్లాడటం, అవన్నీ చూసాం మనం. ఎందుకు ఇట్లాంటి విద్వేషాలు రెచ్చగొడతారు? ఇప్పుడు పబ్లిక్ ఇంట్రెస్టెడ్ లిటిగేషన్ కింద నువ్వు వేయాలని చెప్పేసి భావించి పిటిషన్ వేశారు, పిల్లేసిండు. ఏ అంశం మీద వేశారు మీరు? ఏమిటి దాని వెనకాల ఉన్నటువంటి నేపథ్యం ఏమిటి? అది చాలా మంది అక్కడికి వెళ్ళి చూసిన వాళ్ళు కానీ, విష్ణుమూర్తి విగ్రహానికి సంబంధించిన దాన్ని పునఃప్రతిష్ఠించాలి, పూజలు చేయాలి. విష్ణుమూర్తి విగ్రహం తల పోయింది అనేటువంటిది ఎప్పుడూ మొఘలాయిల కాలం నాటిది.
ఈ రోజుది కాదు అది. మీరు ఎప్పుడైనా చూడండి, లేటెస్ట్ గా దేశం ఎదుర్కొంటున్నటువంటి అంశాల మీద వాళ్ళు మాట్లాడడానికి ఎప్పుడు సిద్ధం కారు. ఏదో ఒక మత కలహాలు సృష్టించడానికి కావాల్సినటువంటి ఆయుధం ఎక్కడ దొరుకుతుంది అనేటువంటిది వెతికి పట్టుకొని మరి దాన్ని చేస్తుంటారు. ఇప్పుడు అది పబ్లిక్ ఇంట్రెస్టెడ్ లిటిగేషన్ కింద వేసావా, నీ పబ్లిసిటీ కోసమే చేసిండా అనేటువంటిది కాసేపు కడగ పెడితే, ఇప్పుడు మధ్యప్రదేశ్ లో బీజేపీ అధికారంలో ఉంది, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. విష్ణుమూర్తి తలను పెట్టించటం వాళ్ళు తలుచుకుంటే అరగంట టైంలో తలను తీసుకొచ్చి పెట్టగలరు. కానీ అది సుప్రీంకోర్టుకు తీసుకొచ్చారు. మీరు ప్రభుత్వం తలుచుకుంటే అయోధ్యలో రామ మందిరమే కఠినమని చెప్పి చెబుతున్నటువంటి మీరు విష్ణుమూర్తి తల పెట్టించలేకపోయారా? మీరు ఎందుకు పెట్టించలేకపోయారు చెప్పండి. రెండో విషయం, ఎందుకు జస్టిస్ గవాయి పైన కక్ష కడుతున్నారు వీళ్ళు? బేసికల్ పాయింట్ ఒకటి, జస్టిస్ గవాయి గారు దేశ ఐక్యతను చాటాలని కోరుకునేటువంటి వ్యక్తి, దేశ సమైక్యతకు కట్టుబడి ఉండేటువంటి వ్యక్తి, అంబేద్కర్ గౌతమ బుద్ధ ఫిలాసఫీని అంగీకరించినటువంటి వ్యక్తి. ఆయన తీర్పులలో కూడా ఆ అస్పష్టత కనిపిస్తుంది. ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. ఎందుకు ఇదంటే కీలకమైన 100 ఏళ్ళ ఆర్ఎస్ఎస్ వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకలకు గవాయి తల్లిని ఆహ్వానించారు, కమలాతాయి గవాయిని. వాళ్ళ కుటుంబం అంగీకరించలేదు. ఆర్ఎస్ఎస్ ఆహ్వానించిన దానికి వెళ్ళడానికి అంగీకరించలేదు. ఇది నెంబర్ 1 ముఖ్యమైనటువంటి కారణం. రెండో ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, మరి బుల్డోజర్ సర్కార్ అని చెప్పేసి యోగి ఆదిత్యనాథ్ యూపీలో చాలా మంది పేదల ఇళ్లను కూల్చుతున్నప్పుడు ఆయన చాలా స్పష్టంగా చెప్పిండు. ఏం చెప్పిండంటే, ఈ దేశంలో రాజ్యాంగ న్యాయమే చెల్లుతుంది తప్ప బుల్డోజర్ న్యాయం చెల్లదు అన్నాడు. ఎందుకన్నాడు ఆయన? చాలా స్పష్టంగా రాజ్యాంగం మీద గౌరవంతో ఉన్నటువంటి సుప్రీంకోర్టు కూడా భారత రాజ్యాంగానికి లోబడి ఉండాల్సింది. కాబట్టి ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలో, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ప్రతి మనిషి సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి తలెత్తుకొని బతకాలని చెప్పింది. కాబట్టి అలాంటప్పుడు బుల్డోజర్ న్యాయం ఎట్లా చెల్లుతుంది? పేదల ఇల్లు కూరుస్తా అంటే ఎట్లా కరెక్ట్ అని చెప్పేటువంటి పద్ధతులలో 2 days ముందే ఈ చర్చ కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ 100 ఏళ్ల వేడుకలకు రాకపోవటం కానీ, ఇది కానీ, ఇట్లాంటి ట్రోల్ జరుగుతున్నటువంటి ఇట్లాంటి చర్చలన్నీ వాళ్ళ మనసుల నిండుకొని ఉన్నాయి. ఎప్పుడు ఏ రాయి వేద్దామా, ఏ చెప్పు విసిరేద్దామా, ముఖం మీద ఉమ్మేద్దామా, కారుకు అడ్డం తలుగుదామా అనేటువంటి ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వాళ్ళు ట్రోల్ చేశారు. చేసిన ఫలితమే ఈరోజు ఆయన బూటు విసిరాడు అనేటువంటిది స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. అట్లాగే ఎప్పుడైనా మీరు చూడండి, ఉదాహరణకి మన రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రి ఉన్నటువంటి బండి సంజయ్ గారు ఉన్నాడు. ఓ సిరిసిల్లలో ఒక ఈఎస్ఐ హాస్పిటల్ కడదాం అనేటువంటి ఆలోచన ఎప్పుడు చేయడు ఆయన. ఎగ్జాంపుల్ చెప్దాం, ఆయన ఏం చేశాడు? మీరు మసీదులు తవ్వండి, శవాలు వస్తే మీరు తీసుకోండి, శివాలు వస్తే బాకీ ఇవ్వండి. ఇట్లాంటి చర్చలు. మసీదులు తవ్వుదామంటే అటు సైడ్ ముస్లింలు పోలరైజ్ అవుతారు, ఇటువైపు హిందువులు పోలరైజ్ అవుతారు. మత కలహాలు జరిగిపోవాలి, విద్వేషాలు నింపాలి జనంలో, ప్రజలను డివైడ్ చేయాలి, తద్వారా ఓట్లు దండుకోవాలి, రెచ్చగొట్టాలి. కంప్లీట్ గా ప్రజల్ని మతం పేరుతో రెచ్చగొట్టాలి, ఉన్మాదం పేరుతో రెచ్చగొట్టాలి, వాళ్ళ మెదళ్లను కలుషితం చేయాలి, వాళ్ళ మెదళ్ళలోకి విద్వేషాలు నింపాలనేటువంటిది వాళ్ళ టార్గెటెడ్ గా ఉంటుంది. అందుకనే ఆ బూటు అనేటువంటిది అది విద్వేషం నింపుకున్నటువంటి విషసర్పం విసిరినటువంటి బూట్. అది ఈ రాకేష్ కిషోర్ మాట్లాడిన తర్వాత మాటలు కూడా మనం చూస్తే కనీస పాశ్చాత్తాప పడలేదు. నేను విసిరినటువంటి బూటు నేను తప్పు చేసినాను, ఏదో క్షణికావేశంలో జరిగిందని అనలేకపోయిండు. ఎందుకు అనలేకపోయిండు అని చెప్పేసానంటే, తన మెదడు నిండా నింపుకున్నది ఏంటంటే జస్టిస్ గవాయి సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నాడు అని చెప్పి. కానీ ఆయన చాలా స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పిండు జస్టిస్ గవాయి. ఏమని చెప్పిండంటే, నేను అన్ని మతాలని సమానంగా గౌరవిస్తాను, నాకు ఒక మతాన్ని కించపరచడం అనేటువంటిది ఉండదని చెప్పి. ఎంత సహనశీలత కలిగి ఉన్నటువంటి వ్యక్తి జస్టిస్ గవాయ్ అంటే, ఆయన పుట్టిన మహారాష్ట్రకు పోతే కూడా అక్కడికి కనీసం అక్కడ ఉన్నటువంటి డీజీ పోలీస్ యంత్రాంగం ఎవరో ఒకరుగా వాళ్ళు వచ్చి రిసీవ్ చేసుకున్నటువంటి ప్రోటోకాల్ పాటించలేదు అసలే. అయినా డిగ్నిఫైడ్ గా నిలబడ్డాడు ఆయన. ఇట్లాంటి అవమానాలు అనేకమైనా కూడా ఆయన తను భరించిండు. మొదట్లోనే వాళ్ళందరికీ అర్థమైపోయింది, ఆయన ఎప్పుడైతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసే ముందే అదే హాల్లో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్ళి ఆయన సలాం కొట్టేటువంటి పని చేశాడు. అప్పుడే అర్థమైపోయింది అందరికి, జస్టిస్ గవాయి పలానా
తరగతికి సంబంధించినటువంటి వ్యక్తి అనేటువంటి పద్ధతులలో ఆ రోజు నుంచి ఆయనను టార్చర్ చేయటం, వేధించడం, సోషల్ మీడియాలలో ట్రోల్ చేయటం అనేటువంటిది వాళ్ళు ప్రారంభించారు. అట్లాంటి విద్వేషాల యొక్క దాంట్లోకి వెళ్ళి వచ్చినటువంటి తప్ప ఒక వ్యక్తిగా చేసినటువంటి చర్య కాదు అది. అది వ్యవస్థీకృతంగా జరిగినటువంటి అంశంగా మనం చూడాల్సిన. ఈ దాడి కంటే ముందు విగ్రహానికి సంబంధించి పునఃప్రతిష్ఠించాలి అని చెప్పేసి దీనికి సంబంధించిన వచ్చినాయి కదా. నరేంద్ర మోడీ గారు ప్రకటన చేయడాన్ని స్వాగతించాల్సిందే, దాంట్లో తప్పు పట్టాల్సిందే. కానీ ఈ విద్వేషాల వెనుక ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? ఈ విద్వేషాలు నింపుతున్నటువంటి వాళ్ళు ఎవరు? వీటిని మనం పరిశీలించాలి. ఇప్పుడు దేశంలో నేను ఇంతకుముందు ఒక వీడియో చూశాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను రాజ్యాంగం నిర్మాతగా ఇదంతా కొనియాడుతున్నారు. ఆయన ఒక్కడే రాసిండా అని మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త. ఓకే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని బాజాప్తా రద్దు చేస్తామని మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతలు. ఇప్పుడు ధర్మపురి అరవింద్ మాట్లాడండి అదే మాట, ఇంకొకటి అనంత్ కుమార్ హెగ్డే మాట్లాడండి. వీళ్ళంతా వేరే పార్టీ వాళ్ళు కాదు కదా. ఒక దాడిని ప్రధానమంత్రిగా ఖండించా, ఓకే, కానీ రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి పార్లమెంటు సభ్యులు ఇది అన్నప్పుడు ఎందుకు ఖండించలేదు కదా ప్రధానమంత్రి. అంటే రాజ్యాంగం రద్దు చేయాలి అనేటువంటి ఒక లక్ష్యం కలిగినటువంటి సిద్ధాంత భూమికలోకి వెళ్ళి వస్తున్నటువంటి అంశాలు ఇవి. రాజ్యాంగం ఆర్టికల్ 21 ప్రకారంగా అందరికి బతికే స్వేచ్ఛ ఉందని చెప్పి జస్టిస్ గవాయి చెప్పిండు. ఈ రాజ్యాంగమే పనికిరాదు, మనుస్మృతి మా ప్రాచీన రాజ్యాంగం అని చెప్పి చెబుతున్నటువంటి వాళ్ళు ఈ వ్యవస్థీకృత దాడికి కారకులు అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఈ దేశంలో ఈ రకమైనటువంటి విద్వేషాలు ఎవరు చెబుతున్నారు అని చెప్పి చెప్పడానికి, వీళ్ళే అని చెప్పి చెప్పడానికి మీరు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి అనేక అంశాలను మీరు పరిశీలించండి. ఒక్కొక్కరుగా ఒక్కొక్క అంశాన్ని మీరు తీసుకోండి. ఈరోజు మన రాష్ట్రంలో హమారా ప్రసాద్ అనేటువంటి వ్యక్తి ఉండేది. అంబేద్కర్ బతుకున్న రోజుల్లో నేను బతుకుంటే ఆయన కాల్చి చంపేవాడు, తుపాకీతో కాల్చేసేవాడు అని అంటారు. ఆయన ఆర్ఎస్ఎస్ కార్యకర్త. అతన్ని పెంచి పోషించేటువంటి వాళ్ళు ఎవరు? ఆర్ఎస్ఎస్ కదా. ఆయన వ్యక్తిగా మాట్లాడు, ఆర్ఎస్ఎస్ మాట్లాడించింది ఆయనతోటి. ఈరోజు ఈ బూటు దాడి జరిగింది అని చెప్పేసి అంటే ఆయనకు సనాతన ధర్మం అని, నా ధర్మానికి అడ్డొస్తే అన్నాడు. ఏమిటి సనాతన ధర్మం? దాంట్లో ఏమైనా సమానత్వం ఉందా? సనాతన ధర్మంలో సమానత్వం ఉంటే ఆ సనాతన ధర్మాన్ని 1000 కాలాల పాటు మేము అంగీకరిస్తాం. సనాతన ధర్మంలో సమానత్వం లేదు. సనాతన ధర్మంలో ఉంది సతీసాగమనం ఉంది, బాల్య వివాహాలు ఉన్నాయి, వితంతువులకు పునర్వివాహాల నిషేధం ఉంది. దాంట్లో ఏ రకమైనటువంటి హక్కులు లేవు, మహిళలకు హక్కులు లేవు, అట్టడుగు వర్గాలకు హక్కులు లేవు. సనాతన ధర్మం అని చెప్పేసి అంటే అట్టడుగు వర్గాలను అణిచివేసేటువంటి ధర్మం అది. ఇట్లాంటి ధర్మం కోసం మేము ఉన్నాం అనేటువంటి పద్ధతులలో మీరు ఇప్పటి వరకు చేసిన విశ్లేషణలో ఈ దాడి వెనక ఆర్ఎస్ఎస్ ఉందని, బీజేపీ ఉందని మాట్లాడుతున్నారు. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఈ దాడిని ఖండించిండు. ఆ ప్రకటన మీరు కూడా చూసుంటారు. దాన్ని ఎట్లా చూస్తారు? గోధ్రాలో 2002లో ముస్లింలు ఊచకోత కోసిన దాంట్లో ముస్లిం వ్యతిరేకతని దళితుల్లో నింపేటువంటి పని ఆర్ఎస్ఎస్ చేసి, దళితుల చేతనే ఊచకోత కోయించేటువంటి పని కూడా బీజేపీ ఎత్తుగడది. దళితుల్ని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దళితుల్ని బలిచ్చే ముందు ఏం చేస్తారంటే మంచిగా పూలదండ వేస్తారు, దానికి మంచి జల్జరం పొట్టిచ్చేటట్టు చేస్తారు, నీళ్లు మందిని దాపిస్తారు, ఆ తర్వాత కోస్తారు. అదే పాత్ర ఈరోజు ఆర్ఎస్ఎస్ బీజేపీ కూడా చేస్తుంది. బంగారు లక్ష్మణ్ ఆ పాత్ర నిర్వహించింది, చూసినాం. అలాగే రామ్నాథ్ కోవింద్ను రాష్ట్రపతిగా పెట్టి పూరి జగన్నాథ ఆలయంలోకి రానియలేదు. ద్రౌపది ముర్మును పెట్టి నూతన పార్లమెంటు భవన ప్రారంభానికి రానియలేదు. అయోధ్య రామ మందిరానికి రానియలేదు, ప్రారంభానికి రానియలేదు. అందుకని దళితుల్ని పెట్టి ఒక దాడి జరిగే చోట దళితుల్ని పెడుతున్నారు, మేము గౌరవిస్తున్నాం అని చెప్పి పైకి చెబుతూనే వాళ్ళు అణిచేసేటువంటి కుట్రలకు కూడా వాళ్ళు ఒడిగడుతున్నారు. అందుకని బేసిక్ పాయింట్ ఏంటంటే, రాకేష్ కిషోర్ దళితుడే అయినా రాకేష్ కిషోర్ యొక్క చిప్ ఏంటిది అని చెప్పేసి అంటే అది ఆర్ఎస్ఎస్ చిప్. సనాతని అనుకుంటూ మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అనుకున్నప్పుడు చాలా స్పష్టంగా ఆర్ఎస్ఎస్ యొక్క చిప్పు తోటి బూటు విసిరిండు అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. అందుకని నువ్వు దళితుడు కాబట్టి చీఫ్ జస్టిస్ మీద బూటేస్తా అంటే కుదురుతుందా? చీఫ్ జస్టిస్ అంటే భారత ప్రధానమంత్రి, రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఈ ముగ్గురు అత్యున్నత స్థానాల్లో నిలబడ్డటువంటి వ్యక్తులు కదా, భారతదేశాన్ని నడిపిస్తున్నటువంటి వాళ్ళు కదా. మరి అత్యున్నత స్థానంలో దళితుడు నిలబడ్డా ఆ మేరకు
నువ్వు ఏ స్థానంలో ఉండు దళితుడివి, నిన్ను అవమానిస్తాం, నిన్ను కించపరుస్తాం, నీ మీద బూట్లు ఇస్తున్నాం అని చెప్పేసి అంటే ఎట్లా ఊరుకుంటారు? ఈ దాడికి సంబంధించి గవాయి గారి పైన ఎంత పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయో అంత మద్దతు కూడా వచ్చింది. ఏపీ మాజీ ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ గారు ఒక కామెంట్ చేశారు. దళితుల పైన దాడులు జరిగినాయి, దానికి వ్యతిరేకంగా వచ్చిన తీర్పులకు వ్యతిరేకంగా మేము కనుక బూట్లు విసరాల్సి వస్తే మేము విసిరే బూట్లకు మీ కోట్లు సరిపోవని చెప్పేసి ఒక కామెంట్ చేసిండు. ఈ కామెంట్ని ఎట్లా చూడాలి? బేసికల్ గా బూట్లు విసరటం అనేటువంటి సంస్కృతి భారతదేశ చరిత్రలో కానీ న్యాయ చరిత్రలో కానీ ఎప్పుడు జరగలేదు. కోర్టులు తీర్పులు కొన్ని సందర్భాల్లో ప్రతికూలంగా, కొన్ని సందర్భాల్లో అనుకూలంగా వస్తాయి. మీరు చుండూరు దళితుల్ని ఊచకోత కోసి గోనె సంచుల్లో పెట్టి కృష్ణానదిలో పడేసినటువంటి ఘటన తెలిసింది మనకు. చుండూరు నిందితులు నిర్దోషులు అని చెప్పేసి కోర్టు తీర్పు వచ్చింది. కానీ అక్కడ పారిన రక్తానికి ఎవరు ఎవరు బాధ్యత వహించాలి? ఆ సందర్భంగా దళితులు ఎవరు బూట్లు విసరలేదే, ఎల్ నరసింహారెడ్డి మీదకి విసరలేదే. అది తప్పు. నేను ఎందుకు చెప్తున్నానంటే కొన్ని సందర్భాల్లో కోర్టులు వేసేటువంటిది, అందులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయి చాలా హుందాతనంగా చాలా బాగా పాత్ర నిర్వహించింది. ఇది సుప్రీంకోర్టు పరిధిలో విషయం కాదు. ఈ చర్చ ఈ కోర్టు యొక్క సమయాన్ని కాలం వృధా చేయటం కంటే అది ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ కిందికి వస్తుంది, అది యునెస్కో కిందికి వస్తుంది, మీరు అటువైపు ఆలోచన చేయండి అని చెప్పేటువంటి మాట ఆయన చాలా స్పష్టంగా చెప్పిండు. సెప్టెంబర్ 16 వచ్చిన రోజే ఈ చర్చ ప్రారంభించారు. చెప్పినప్పుడు వినకుండా ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు ఇంతగానము నువ్వు మాట్లాడుతున్నావు కదా, విష్ణుమూర్తి తల లేదని చెప్పేసి ఇంతగానో ఇబ్బంది పడుతున్నావు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి అడగండి అని చెప్పేటువంటి మాట చెప్పిండు. అది అందులో ఏమి నేరం లేదు, తప్పేం లేదు. విష్ణుమూర్తి అంటే మొత్తం వ్యవస్థను సృష్టించిన వాడు అనేటువంటిది మనం చెప్తుంటాం కదా, మరి అలాంటప్పుడు ఆ దేవుణ్ణి వేడుకోండి అని చెప్పేసి చెప్పడం అనేటువంటిది తప్పేం కాదు. నువ్వు విష్ణుమూర్తి భక్తుడివై నేను యేసు ప్రభుని వేడుకోమంటేనో లేకపోతే నిన్ను అల్లాను వేడుకోమంటేనో తప్పు. కానీ నీ విష్ణుమూర్తిని నిన్ను వేడుకోమని చెప్తే ఎట్ట తప్పైంది? అందుకని ఆయన చాలా అంత బూటు విసిరిన ఎంత గొప్ప మాట చెప్పిండంటే ఆయన, కోర్టు పని సాగనివ్వండి, అట్లాంటివి నన్ను ఏం ప్రభావితం చేయలేవు, కోర్టు పని కానివ్వండి అనేటువంటి మాట ఆయన చెప్పిండు. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎవరు చెప్పినాలే కానీ బూట్లు విసురుకునేటువంటి సంస్కృతి అనేటువంటిది మంచిది కాదు. కోర్టులో అనుకూల ప్రతికూల తీర్పులు వస్తూ ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలనేటువంటి ఆలోచన రావాలి తప్ప ఆవేశాలు రావటం వల్ల జరిగేటువంటి నష్టం కేవలం ఇప్పుడు ఏదో జస్టిస్ గవాయి పైన జరిగినటువంటి దాడి మాత్రమే అని చెప్పేసి మనం దేశం అనుకోవాల్సిన పని లేదు. ఈ దేశంలో 145 కోట్ల మీద ఈరోజు వ్యవస్థీకృతంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ దాని వెనకాల ఎవరైనా ఉండని కావచ్చు. కాబట్టి రాకేష్ కిషోర్ విసిరినటువంటి బూటు అనేటువంటిది దేశంలో ఉన్నటువంటి 145 కోట్ల మంది ప్రజల మీదకి విసిరినటువంటి బూట్. అది రాకేష్ కిషోర్ విసిరినటువంటి బూట్ అనేటువంటిది ఈ భారత రాజ్యాంగం మీద విసిరినటువంటి బూటు, కేవలం అక్కడ గవాయి మీదనే చూడకూడదు. అందుకని నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ముక్త కంఠంతో ఖండించాలి దీన్ని. భవిష్యత్తులో మరెప్పుడు ఇట్లాంటివి జరగకుండా దేశం బాధ్యత ఇది. ఏదో గవాయి గారి బాధ్యత, అక్కడక్కడ గవాయి దళితుడు కాబట్టి ఆ దళిత నాయకులు అక్కడక్కడ మాట్లాడేటువంటి వాళ్ళ బాధ్యతే కాదు. ఈ దేశంలో ఏ పొలిటికల్ పార్టీ అయినా దీన్ని ఖండించకుండా ఉంటే, బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పటి వరకు ఖండించలేదు. దేశ ప్రధానమంత్రి ఖండిస్తే ఖండించవచ్చు. ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ ఎందుకు ఖండించలేదో చెప్పాలి. ఇప్పటి వరకు ఎందుకు ఖండించలేదో చెప్పండి. అంటే సుప్రీంకోర్టు జడ్జి పైన, ప్రధాన న్యాయమూర్తి పైన బూటు విసరడాన్ని ఆర్ఎస్ఎస్ అంగీకరిస్తుందా చెప్పాలి కదా, తేల్చి చెప్పగలగాలి కదా. అందుకని నేను చెప్పదలుచుకుంది ఏంటంటే దీనికి పూర్తి బాధ్యత ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు దీనికి బాధ్యత వహించాలి. క్షమాపణలు చెప్పాల్సింది వాళ్ళే, ఎందుకంటే దేశంలో విషం చిమ్ముతున్నటువంటి అభిప్రాయాలన్నీ చెప్తుందంతా వాళ్ళే కాబట్టి వాళ్ళే క్షమాపణ చెప్పాలి, బాధ్యత వహించాలనేటువంటిది నేను కోరుతున్నాను. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తాను ఖండిస్తూ ప్రకటన చేశారు, కానీ ఎందుకు సుమోటోగా తీసుకోలేదు. ఆయన వదిలేయండి అని చెప్పేసి ఆయన చెప్తే చెప్పొచ్చు, ఆయన గౌరవంగానో ఉందాతనంగానో ఈ చిన్న ప్లే చేస్తే నాకేమైద్దానో వేరే ఉద్దేశం ఉండొచ్చు. కానీ పోలీసులు సుమోటోగా తీసుకోవచ్చు. ఇది ఎందుకు తీసుకోకూడదు? మనం చాలా ఇన్సిడెంట్ జరిగినప్పుడు పోలీసులు సుమోటోగా తీసుకొని కేసులు ఎన్ని పెట్టట్లేరు చూస్తున్నాం కదా. మనం సుమోటోగా తీసుకొని కేసు పెట్టాలి. అట్రాసిటీ, ఆయన మన దళితుడు అని చెప్పేసినప్పుడు ఎక్కడ దళితుడు అనే సంగతి వివరాలు అయితే తెలియదు మనకు. ఏదైనా కావచ్చు, చట్టపరంగా తనని శిక్షించాలి, భవిష్యత్తులో ఇంకేమీ రాకుండా. ఇప్పటికే బార్ కౌన్సిల్ మెంబర్షిప్ను రద్దు చేశారు, రావడానికి వీల్లేదని చెప్పారు. అదంతా కరెక్టే,
కానీ ఇట్లాంటి ఘటన జరగకుండా ఉండాలంటే తగిన శాస్తి జరగాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఇప్పుడు ఆయన దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి రక్షణ న్యాయం కోరుతున్నటువంటి స్థానాల్లో నిలబడ్డ వ్యక్తికి ఈరోజు రక్షణ కావాలనే పరిస్థితి వచ్చిందంటే ఈ దేశం ఎంతకి దిగజారుతుందో మనందరం అర్థం చేసుకోవచ్చు. అందుకనే ఈ అంశాన్ని, ఈ ఘటనని ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి పౌరుడు ఖండించాలని చెప్పి కోరుతున్నాను. ఇప్పుడు గవాయ్ గారి పరిస్థితి ఇలా ఉంటే మరో ఐపీఎస్ పూరన్ కుమార్ అని చెప్పేసి నా పైన వివక్షపూరితమైన దాడి జరుగుతుందని ఐపీఎస్ తను సూసైడ్ నోట్ రాసి చనిపోయాడు. అదేవిధంగా ఆయన భార్య ఐఏఎస్ ఆమె కూడా మా ఆయనను వివక్షపూరితంగా కులం పేరుతో చాలా ఇబ్బందులు పెట్టారు అని చెప్పేసి ఆమె కూడా బహిరంగంగా వచ్చి చెప్తున్న పరిస్థితి. అంటే ఒక ఐఏఎస్ ఐపీఎస్లు చదివిన తర్వాత కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినా కూడా ఈ కులం వదిలిపెట్టదా, వీళ్ళని ఈ వివక్ష వదిలిపెట్టదా? ప్రధానంగా కుల వివక్ష అనేటువంటిది ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల్లో, ప్రత్యేకించి దళితుల్లో పుట్టినటువంటి ప్రతి పౌరుడు అతను అత్యున్నత స్థానాల్లో ఉన్న అవమానాలు భరించక తప్పదు అనేటువంటిది ఈరోజు ఐపీఎస్ పూరన్ కుమార్ యొక్క సూసైడ్ నోట్ మనకు తెలియజేస్తుంది. 9 పేజీల సూసైడ్ నోట్లో చాలా క్లారిటీగా ఆయన చెప్పింది ఏంటంటే, ఈ రాష్ట్రంలో హర్యానా రాష్ట్రంలో ఉన్నటువంటి డీజీపీగా, ఈయన కూడా అడిషనల్ డీజీపీ, వీళ్ళ భార్య ఒక ఐఏఎస్ అధికారి, అంటే ఒక దళిత్ సామాజిక తరగతి నుంచి వచ్చి ఎంత గొప్పగా కష్టపడి చదివి ఒక్కొక్క మెట్టెక్కుకుంటూ ఆ స్థానానికి వచ్చి ఉండటం మనం ఆలోచించవచ్చు. ఈ దేశంలో చట్టాన్ని కాపాడటానికి ఒక అత్యున్నత స్థాయి అధికారిగా అక్కడికి వచ్చాడు. కానీ కులం అనేటువంటిది చిమ్మినటువంటి విషయం, ఈ వివక్ష తన ప్రాణాలు బలి తీసుకుంది. ఎందుకు జరిగింది ఇక్కడ అంటే, అక్కడ ఉన్నటువంటి డీజీపీ, ఆ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ప్రతి సందర్భంలో కులం పేరుతోటి వేధింపులకు గురి చేశారనేటువంటిది ఆయన స్పష్టంగా చెప్పాడు. తనకు రావాల్సిన ఏరియాస్ కూడా ఇవ్వట్లేరు అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. ప్రతి పనిలో ఒక ఐపీఎస్ అధికారి, చివరికి అక్కడ రాష్ట్ర ఆయన చూస్తున్న జిల్లాలో ఉన్నటువంటి ఎస్పీ కూడా, అంటే హర్యానా లాంటి రాష్ట్రంలో ఒక అభ్యుదయ భావజాలము, ఒక ప్రగతిశీల భావజాలము, ఒక కమ్యూనిస్టు భావజాలం, ఒక అంబేద్కరిస్టు భావజాలం బలహీనంగా ఉన్నటువంటి ప్రాంతం అది. అక్కడ రాజులు రాచరికపు పరిపాలన కాలం నుంచి ఉన్నటువంటి అనేక తప్పుడు ధోరణులు ఇంకా హర్యానాలో ఉన్నాయి. జాట్లు ఇట్లాంటి చాలా మంది కూడా అధికారులుగా చాలా మంది ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే పెత్తందారులు, ఆధిపత్య కులాలకు సంబంధించిన వాళ్ళు అధికారులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈయన తెలుగు రాష్ట్రాల నుంచి పోయి ఇక్కడ ఎంతో కొంత చైతన్యం ఉన్నటువంటి ప్రాంతంలోకి వెళ్ళి అక్కడికి అధికారిగా వెళ్ళటం, వాళ్ళ భార్య ఐఏఎస్ అధికారిగా ఉండటం, ఆ తర్వాత ఆమె కూడా చెప్పటం, ఈ వివక్ష అంతా తట్టుకోలేకపోయింది ఆయన. ఎదిరించి పోరాడేటువంటి శక్తి రావాల్సి ఉండే, కానీ ఆ వివక్ష అనేటువంటిది తన జీవితాన్ని తున్నప్రాయంగా అర్పించేటువంటి స్థాయికి తీసుకెళ్ళింది అని చెప్పేసి అంటే, దీన్ని చూడటం అనేటువంటిది ఏంటి, కుల వివక్ష అనేటువంటి దాన్ని ప్రక్షాళన చేయటానికి కావాల్సినటువంటి చర్యలకు ప్రభుత్వాలు ఒడిగట్టాలి. ఇప్పటికే ఏ స్థానాల్లో ఏ స్థాయిలో ఉందో, ఏ స్థానాలలో ఏ స్థాయిలో ఉందో, ఏ డిపార్ట్మెంట్లలో ఏ స్థానాల్లో ఉందో అనేటువంటి విషయాల్ని చాలా స్పష్టంగా ఇప్పటికైనా పూర్తి స్థాయిలో, ఇప్పుడు ఆయన ఆత్మహత్య పైన ఒక సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరపాలి, పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలి. మాజీ డీజీపీ ఇందులో ఉన్నాడు, అదేవిధంగా ప్రస్తుత డీజీపీ కూడా ఇందులో ప్రమేయం ఉందని చాలా స్పష్టంగా తన సూసైడ్ నోట్లో ఆయన రాసిండు. వాళ్ళ భార్య కూడా ఈ విషయాన్ని కామెంట్ చేస్తుంది. అందుకని నేనేమంటున్నానంటే, ఆయన పేర్కొన్న విషయాలలో ఆయన వివక్ష అనుభవించకుండా ఊరికనే రాసి పెట్టేటువంటి పని ఉండదు. ఒకవేళ నిజంగానే మామూలుగా వివక్ష లేదా ఏదన్నా టార్చర్ పెట్టో చిన్న చిన్నదే అయి ఉంటే ఆయన ఎదుర్కొనేవాడు కావచ్చు. కాబట్టి ఎంత వివక్ష అంటే ఇక దిక్కుతోచని స్థితికి నెట్టేసేటువంటి పద్ధతులలో వివక్ష గురి చేసిన డీజీపీ, మాజీ డీజీపీ, చీఫ్ సెక్రటరీ, ఆ లోకల్ ఎస్పీ వీళ్ళందరూ కూడా చేసిరు అనేటువంటిది ఆయన రాసిండు. నేను కుల వివక్ష వల్లనే ఇబ్బంది పడుతున్నాను అనేటువంటిది చాలా స్పష్టంగా రాసింది. అందువల్ల ఒక సిట్టింగ్ జడ్జి తోటి తక్షణమే దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉంది. అట్లా జరిపించకపోతే ఈ పోలీస్ డిపార్ట్మెంట్లలో, మీరు ఇంతెందుకు మన రాష్ట్రంలో
డిఎస్పి ఏసీపీ విష్ణుమూర్తి ఉండే చనిపోయింది ఇటీవలి కాలంలో అనారోగ్యంతో ఒక స్ట్రోక్ వచ్చి చనిపోయింది అనేది ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎట్లాంటి కుల వివక్ష ఉంటుంది అనేటువంటిది ఆయన తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా స్పష్టంగా చూసిండు, చాలా సందర్భాల్లో చెప్పిండు. చట్టాన్ని మేము ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ను పటిష్టంగా అమలు జరిపేటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని నేను వివక్షకు గురవుతాను. నాకు బాగా గుర్తు గతంలో వరంగల్ జిల్లాలో పరకాల దగ్గర ఒక డిఎస్పి ఒక హోంగార్డ్ తోటి కూడా వివక్ష ఎదుర్కొన్నాను నేను డిఎస్పీని అని చెప్పేసి ఆయన నాతో చెప్పిండు. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా కుల వివక్ష ఉంటుంది. కులం అనేటువంటిది ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉండదు అనేటువంటిది లేదు. అంబేద్కర్ మాటల్లోనే చెప్తే నలుదిక్కుల్లో ఏ దిక్కు నిలబడి చూసినా దారికి అడ్డంగా కనపడే పెనుభూతమే కులం అంటాడు అంబేద్కర్. అందుకని నువ్వు ఈ డిపార్ట్మెంట్ లో లేదు అని చెప్పడానికి లేదు. అందుకని వివక్ష ఉంది కాబట్టే, ఆ వివక్ష భరించలేని స్థాయిలో ఉంది కాబట్టి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే హర్యానా డీజీపీ, హర్యానాలో ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ, హర్యానా మాజీ డీజీపీ, హర్యానా ఆ స్థానికంగా ఉన్నటువంటి ఎస్పీ, వీళ్ళు నలుగురు కలిసి వ్యవస్థీకృతంగా చేసినటువంటి హత్య తప్ప ఇది ఆయన ఆత్మహత్యగా చూడాల్సిన పని లేదు. ఇట్లాంటి అధికారులే బలయ్యేటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత, అత్యున్నత అధికారులు బలయ్యేటువంటి పరిస్థితి వస్తే సామాన్యమైనటువంటి దళితులకు, పేదలకు ఎక్కడ రక్షణ ఉంటది? వాళ్ళే స్థాయికి దిగజారాల్సిన పరిస్థితి వస్తుంది. మనోధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి ఈరోజు పూరన్ కుమార్ యొక్క ఐపీఎస్ అధికారి యొక్క ఆత్మహత్య సూసైడ్ నోటు ఇది చూస్తుంటే ఒళ్ళు గగురు పొడిచేటువంటి పరిస్థితి ఎదురుపడుతున్నది. అందుకని దీన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపించాలి. నాట్ ఓన్లీ ఒక హర్యానాలో ఉన్నటువంటి ఇదే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఆ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఏం జరుగుతుంది, అసలు వివక్ష ఎందుకు జరుగుతుంది? గతంలో ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎస్ఐ చనిపోయింది, ఈ రాష్ట్రంలో ఎస్ఐ చనిపోయింది, భద్రాచలానికి సంబంధించినటువంటి ఒక ఎస్ఐ, అశ్వరావుపేటకు సంబంధించిన దళిత ఎస్ఐ చనిపోయేటటువంటి పరిస్థితి ఉంది. వేధింపులు ఎందుకు ఇట్లా ఉంటున్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ లో? దీనిపైన ఇక్కడ కూడా విచారణ జరిపించాలనేటువంటిది కోరుతున్నాను. నాగర్ కర్నూలు జిల్లాలో ఒక పూనకం వచ్చిన మహిళ కులం పేరుతో ఎస్సీలు అసలు రావద్దు ఇక్కడ దుర్గా మాత విగ్రహం దగ్గరికి అని మాట్లాడడాన్ని ఎట్లా చూడాలి? ఈ పరిస్థితి మీద మీ కామెంట్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 21 నుండి 29 వరకు 9 రోజుల పాటు బతుకమ్మ, దేవీ నవరాత్రి ఉత్సవాలు జరిగాయి. ఈ నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం జంగమోనిపల్లి అనేటువంటి ఒక గ్రామంలో దళితులు, మీరు ఎస్సీ మాలలు, మీరు గుడిలోకి రాకూడదు అనేటువంటి పద్ధతులలో దుర్గా భవానీ మాత గుడిలోకి రాకూడదు అనేటువంటి పద్ధతులలో వాళ్ళు థ్రెటన్ చేశారు. థ్రెటన్ చేసిన తర్వాత మేము ఎందుకు రాకూడదు అనేటువంటి దాని పద్ధతులలో అక్కడ కేవీపీఎస్ నాయకులు కూడా వెళ్ళారు, పిటిషన్ పెట్టారు పోలీస్ స్టేషన్లో. ఆ తర్వాత మేము సర్దుకుంటాము, అంత జరిగిపోయింది ఏదో జరిగిపోయింది అని చెప్పారు. అంటే మీ సంఘం వాళ్ళు వెళ్ళారు అక్కడ ఇష్యూ దగ్గర? ఈ ఇష్యూ డీల్ చేసిందే కేవీపీఎస్. అక్కడికి వెళ్ళారు, వెళ్ళిన తర్వాత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అయింది, రాజీ పడ్డారు, అంతా అయిపోయింది అనేటువంటిది వచ్చేసింది. మరోసారి ఒక రోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ పోదామని చెప్పేసి దళితుల్ని కూడగట్టుకొని తీసుకొని వెళ్తున్నటువంటి సందర్భంలో ఒక ఆమెకి పూనకం వచ్చింది. పూనకం వచ్చి ఆమె ఊగుతున్నటువంటి సందర్భంలో ఎస్సీ వాళ్ళు ఎవరు ఇళ్ళకి రాకూడదు అని చెప్పేసి ఊగుతా ఉంది. ఏమిటి అట్లా పూనకం రావటం ఏమిటి? ఎప్పుడు ఈ చరిత్రలో ఇట్లాంటిది లేదు కదా, ఎందుకు పూనకం వచ్చింది, ఒక ఈ తరహా ఎందుకు మాట్లాడుతుంది అని చెప్పేసి పరిశీలిస్తే ఒకటి స్పష్టంగా అర్థమైంది. ఏమిటి అని చెప్పేసి అంటే, ఈ పూనకం కంటే ఆమెలో అగ్రకుల ఆధిపత్య భావజాలం మెదడికి ఎక్కింది అనేటువంటిది మాత్రం స్పష్టంగా అర్థమైంది. వీళ్ళు పని అంటరాని మాలోడు, వాడు మాది వాళ్ళు, వీళ్ళు రాకూడదు, వీళ్ళు వస్తే ఇది గుడి మైలబడిపోతుంది అనేటువంటి భావజాలం అంతా మెదడికి ఎక్కింది ఆమెకి. ఇక ఆ ఎక్కిన ఉన్మాదంలోకి వెళ్ళి ఊగుడు ప్రారంభించింది. ఉన్మాదమే తలకెక్కిన తర్వాత ఊగింది అన్నట్టు ఆమెకి దేవతొచ్చి రావద్దంటుంది అనేటువంటి ఒక విశ్వాసాన్ని ప్రజల్లో రెచ్చగొట్టాలనేటువంటి ఒక దుర్బుద్ధితోటి ఊగినటువంటి తప్పది. ఆమెకు దేవుడు గాని ఊగుడు గాని ఇదంతా ఉట్టిముచ్చట్లే. అది కూడా తేటా తెల్లం అయిపోయింది. ఆమె మీద కూడా ఫిర్యాదు పెట్టడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు విజయం ఏంటంటే వాళ్ళందరిని అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్ళారు. చాలా పర్ఫెక్ట్గా ఏంటంటే గుడిలోకి పోలీసుల సమక్షంలోనే వెళ్ళటానికి, కేవీపీఎస్ నాయకులు పోలీసుల సమక్షంలో వెళ్ళటానికి ఒక డేట్ ఖరారు కాబోతుంది.
ఆ గ్రామంలోకి ఖచ్చితంగా గుడిలోకి వెళ్ళి తీరేటువంటి పనిని కేవీపీఎస్ భుజస్కంధాల పైన వేసుకుంటది. దేవుడు ఎవడి సొంతం కాదు. ఇప్పుడు దీనిపైన చాలా సందర్భాల్లో బయట మాట్లాడుతున్నారు ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకులు. ఇప్పుడు దళితులు ఇప్పుడు నేనేమంటున్నానంటే ఎస్సీ మాలలోనే క్రిస్టియన్ ఉన్నోడు ఎవరు నీ గుడికి రారు కదా. మరి ఎస్సీలో ఉన్నటువంటి మాలనో మాదిగనో వాడు హిందువు కాబట్టి నీ దుర్గా భవానీ భవానీ గుడిలోకి వస్తా అన్నాడు. మరి నువ్వు హిందూ బంధువు అన్న తర్వాత నువ్వు గుడిలోకి ఎందుకు రానియట్లేదు? మరి దాని మీద నువ్వు ఎందుకు అన్నది చేయట్లేదు? నువ్వు ఎందుకు రావట్లేదు? ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు హిందువులంతా బంధువులు అని చెప్తున్న బీజేపీ గాని ఆర్ఎస్ఎస్ గాని దళితుల పట్ల అట్లాంటి వివక్ష చూపించొద్దు, అందరినీ రానివ్వాలి అని చెప్పేసి మాట్లాడాలి కదా, అక్కడికి వచ్చి బాధితుల పక్షాన ఉండాలి కదా. అలాంటివి ఏం కనిపిస్తలేవు. మీరు వెళ్తున్నారు పైగా మీలాంటి వాళ్ళు, మీలాంటి ప్రజా సంఘాలు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళు వివక్షను అమలు చేయటం అనేది కూడా వాళ్ళ సిద్ధాంతం. వివక్ష ఆచరించబడాలి, కులాలు ఇలాగే ఉండాలి అనేటువంటిది వాళ్ళ సిద్ధాంతం. కాబట్టి వాళ్ళ ఘటన జరిగినప్పుడు ఇప్పుడు చెప్పు విసిరిన దాని మీద ముఖస్థితి కోసం ఖండించిండా లేకపోతే ఇంకోటా, కానీ వాళ్ళ సిద్ధాంతం రీత్యా అది రైటే. సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తే, మనుస్మృతిని వ్యతిరేకిస్తే మనం భరించకూడదు అనేటువంటిది అది వాళ్ళ సిద్ధాంతం. అట్లనే ఇది కూడా అంతే. వాళ్ళు ఏమి ఖండించరు, ఇట్లాంటి వాటిని ఖండించకుండానే అది అమలు జరగాలని చెప్పేసి కోరుకుంటారు. పర్ఫెక్ట్ గా ఊగిందిరా అని చెప్పేసి మాట. ఇలాంటి ఇష్యూ జరిగినప్పుడు అమారా ప్రసాద్ లాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి అసలు జరిగిన విషయం వేరు, దీనికి కులం అంటగడుతున్నారు ఈ గుళ్ళోకి రానియకపోవడానికి అని చెప్పేసి కొత్త విషయాలను కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇది పూర్తిగా వివక్ష కాదు అని చెప్పేసి. మరి దీన్ని ఎట్లా చూడాలి? ఆమె ఊగుతున్నప్పుడే తీసినటువంటి వీడియో ఉంది, పూనకం వచ్చి ఊగుతున్నప్పుడే తీసిన వీడియో ఉంది, గుడిలోకి రావద్దని చెప్పేసి గెంటేసినటువంటి సమాచార వివరాలు ఉన్నాయి. ఎవరో బయట క్రియేట్ చేసినట్టయితే ఒకవేళ హమారా ప్రసాద్ లాంటి వాళ్ళను జంగమోనిపల్లికి వెళ్ళి వివరాలు తెలుసుకోమనండి. జంగమోనిపల్లి మండల్ తెలకపల్లి మండల్, గ్రామం జంగమోనిపల్లి, నాగర్ కర్నూలు జిల్లా. ఈ అడ్రస్ తో సహా ఇస్తాం. ఎవరెవరికి తెలంగాణ రాష్ట్రంలో లలిత్ కుమార్ కి, హమారా ప్రసాద్ కి, ఇంకొక ఆయన ఎవరు పాములు చేస్తా ఉంటాడు చూడండి, వీళ్ళంతా అంటుంటారు నేను దళితులకు అండగా నిలబడతాం మేము అని. ఒక రోజు అన్నాడు ఆయన. ఆయనకి ఇది కనపడలేదా వినపడలేదా ఏంటి అనేటువంటిది నేను ఇప్పుడు అడుగుతున్నా. వెళ్ళండి, బీజేపీ అంతా ర్యాలీలు పెట్టండి. ఇక్కడ పెరుమాన్ల ప్రణయ్ అనే దళితుని చంపినప్పుడు మారుతిరావుకి అండగా ర్యాలీ పెట్టారు వీళ్ళంతా. బీజేపీ వాళ్ళు ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళంతా ర్యాలీలు పెట్టిళ్ళు దళితుల మీద. దళితుని హత్య చేసినోడు సరైనోడు అని చెప్పేసి ఆయనకు రక్షణ కల్పించాలి, హత్య చేసిన నిందితుడికి రక్షణ కల్పించాలని. హత్యకు గురైన బాధితుల వెంట మాలాంటంలో ఉంటే హత్యకు చేసినటువంటి నిందితుడికి అండగా వాళ్ళు ర్యాలీ పెట్టారు. నల్గొండ నడిబొడ్డున ర్యాలీ పెట్టారు. బేసిక్ ఏంటంటే వీళ్ళు ఎవరి పక్షం అని చెప్పేసి అంటే చాలా క్లారిటీ. దళితుల్ని అణిచివేసేటువంటి పక్షం వాళ్ళు, దళితుల్ని గౌరవించేటువంటి పక్షం వాళ్ళు ఎప్పుడూ కాదు. దళితులు వాటిని తెలిసో తెలియక విశ్వసించినంత కాలం మోసపోతూనే ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ స్కైలా బాబు గారు. ప్రజలారా విన్నారు కదా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్ గారి పైన దాడి, అదేవిధంగా ఒక ఐపీఎస్ కుల వివక్ష కారణంగా సూసైడ్ చేసుకోవడం, అదేవిధంగా కులం పేరుతో పూనకం వచ్చిన ఒక మహిళ కూడా దళితులు ఈ ఆలయం దగ్గరికి రావద్దని చెప్పడం, ఇలాంటి విషయాల మీద స్కైలాబాబు గారు చాలా సూటిగా స్పష్టంగా అనేక విషయాలని చెప్పారు. మరి ఆయన చెప్పిన అంశాలపైన మీ కామెంట్ కూడా రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీ10.